బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయం జరిగించుచు నమ్మకంగా నుండ ఎత్తించుచున్న ఒక్కడ మీకు కనబడిన ఎడలా నేను దాన్ని క్షమించుదును. చిన్న ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీవు నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లిస్తూ మహిమపరుస్తున్నాం. నీవు సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు కనుక ఉదయకాల సమయంలో అందరితో నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను నీ పాదదండి తండ్రి, నీ దాసుడను అయోగ్యుడను నాయన తండ్రి, మీ శిలోచంత మీరు మరుగుపరిచి నీ అభిషేకముతో మీరు నింపి మాట్లాడండి. నీ ప్రజలకు వినగలే చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మీరు అనుగ్రహించు. నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. మరోసారి ఉదయకాల సమయంలో దేవాది దేవునికి మహిమ ఘనత యుగయుగములు సదాకాలము కలుగును గాక. తండ్రి నా దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు క్షేమమును అందరికీ కలుగును గాక. దైవవాక్యములో ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనములో యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండు యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. దేవుని వాక్యంలో నుండి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనను గురించి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క అంశంలో దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆయన్ని తెలుసుకొనుట అనగా ఏంటి? ఆయనను గూర్చి కాదు, ఆయనను తెలుసుకోవడం. ఆయన గూర్చి తెలుసుకోవడం అనగా ఆయన ఏమైనాడు, ఆయన స్వభావాన్ని గురించి తెలుసుకోవడం, అది ఆయన గురించి తెలుసుకోవడం. బట్ ఆయనను తెలుసుకోవడం అనగా ఆయన ప్రవర్తించినట్టుగా, ఆయన నడుచున్నట్టుగా మనం నడుచుకోవడం. ఓకే, అందులో భాగంగా ఈరోజు దేవుని వాక్య భాగంలో దేవుడు ఏమై ఉన్నాడంటే న్యాయవంతుడైన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏ దేవుడు? న్యాయవంతుడు. ఆయన ఎన్నడూ అన్యాయము చేసే దేవుడు కాడు. పొరపాటున కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని జరిగించే దేవుడు, న్యాయాన్ని నేర్పించే దేవుడు, న్యాయ వ్యవస్థను స్థాపించిన దేవుడు ఆయన. స్తోత్రం. ఈరోజు న్యాయ శాసనాలు మన ప్రభుత్వాల్లో, మన దేశాల్లో నిలిచి ఉండగలుగుతుంది అని అంటే దేనిని బట్టి, ఎవరిని బట్టి? యెహోవాను బట్టి మాత్రమే. అందుకే లేఖనం సెలవిస్తుంది, ఏ జనములకు ఆయన ఇలాగున చేయలేదని. కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, యాకోబు సంతతి వారికి మాత్రమే ఆయన తన వాక్కును అనుగ్రహించాడు. తన వాక్కును ఆయన తెలియజేశాడు. తన వాక్కును, తన శాసనములను ఆయన వారికి అందించాడు. కట్టడగా అందించాడు దేవుడు. నిత్య కట్టడగా దేవుడు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? న్యాయమును జరిగించాలని. ప్రపంచంలో దేవుళ్ళు అనబడుచున్న వారు, మనుషుల చేత దేవుళ్ళు అనబడుచున్న వారు ఏ ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థను స్థాపించిన వారు కారు అనే సత్యాన్ని మీకు తెలియజేసిన యెహోవాకు తప్ప. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన న్యాయ వ్యవస్థను స్థాపించిన దేవుడు. న్యాయ వ్యవస్థను స్థాపించిన దేవుడు న్యాయం జరిగించేవాడే ఉన్నాడు. ఆయనే న్యాయవంతుడే ఉన్నాడు. న్యాయం జరిగించే విషయంలో ఆయనకు సాటి ఎవరు లేరు. అందుకే భక్తుడు ఆయన సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఒక ప్రార్థన. చాలా మంది రకరకాలైన ప్రార్థనలు చేసుకున్నారు దేవుని దగ్గర.
దీవించమని, అభివృద్ధి పరచమని, బలపరచమని, క్షేమాన్ని దయచమని, విజయము దయచమని, స్వస్థపరచమని, ఆరోగ్యము దయచమని, విడుదల కలిగించమని, విమోచించమని రకరకాల ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు చేశాడు. కానీ సొలొమోను చేసిన ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది. ఆయన చేసిన ప్రార్థన తన కోసము కాకుండా దేశము, దేవుని ప్రజలకు క్షేమం కొరకు చేసిన ప్రార్థన. ప్రభువా, ఇంత గొప్ప నీ జనసమూహములను న్యాయము తీర్చడానికి నాకు జ్ఞానము దయచేయమని ప్రార్థన చేశాడు. ఎందుకు జ్ఞానం? న్యాయం చేయడానికి, న్యాయానుసరంగా తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానం దయచేయమన్నాడు. ప్రభువు స్తోత్రం. అందుకే దేవునికి చాలా ఇష్టమైంది ఆ ప్రార్థన. ఎంత ఇష్టం అంటే దేవుడు అన్నాడు, సొలొమోను, నాకేదైతే ఇష్టమైందో దాన్ని నువ్వు అడిగావు కాబట్టి నీవు ఖచ్చితంగా నువ్వు అడిగిన దాన్ని ఇస్తున్నాను. అంతమాదిరి కాకుండా నువ్వు అడగనిది కూడా నీకు ఇస్తాను. నీకు ధనం కూడా ఇస్తాను, సంపద కూడా ఇస్తాను, రాజ్యం కూడా ఇస్తాను, నీ సింహాసనాన్ని నేను స్థాపిస్తానని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో న్యాయము జరిగించి దేవుడు. అందుకే న్యాయాన్ని గురించి అడిగిన వెంటనే సొలొమోనుకి దేవుడు సంతోషముగా జవాబిచ్చాడు. సంతోషముగా వాటిని ఇచ్చేశాడు దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయం కలిగిన దేవుడు కాబట్టి, న్యాయం జరిగించే దేవుడు కాబట్టి, న్యాయం కావాలి ప్రభు అన్న వెంటనే, న్యాయం తీర్చుతాను ప్రభు అన్న వెంటనే ఇచ్చేశాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. దాన్ని ఉపయోగించడం. చాలా మంది దేవుడు అనుగ్రహించిన వాటిని పొందుకొని దానిని తమ స్వార్థము కోసం ఉపయోగించిన వాడు ఉంటుండగా, సొలొమోను మాత్రం దేవుని మహిమ కొరకు, దేవుని ప్రజలకు క్షేమము కొరకు, దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రభు చేత పొందుకున్నాక జ్ఞానాన్ని న్యాయం కొరకు ఉపయోగించాడు. ప్రభుకు స్తోత్రం. ఈనాడు కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ప్రభుత్వ అధికారులు కూడా తెలియని విషయం ఏంటంటే, అధికారంలో ఉన్న వారికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు అసలు ఎందుకు అధికారం ఇచ్చాడు, ఎందుకు వారికి తలంతులు ఇచ్చాడు, ఎందుకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఎందుకు అసలు ప్రభువు ఆ జ్ఞానం ఇచ్చాడు, తెలియని స్థితిలో ఉన్నారు. అవన్నీ కూడా వారి కోసమే, తమ స్వార్థము కోసమే, తమ క్షేమం కొరకు, తమ లాభము కొరకు మాత్రం ఉపయోగిస్తున్నాడు. కానీ దేవుడు ఇస్తే, ఎప్పుడైనా ఇస్తే దేనికోసం ఇస్తాడు తెలుసా? వ్యక్తిగతంగా కేవలం నీ అవసరతలు ఉపయోగించడానికి మాత్రము కాదు, కానీ తన ప్రజల క్షేమం కొరకు ఇస్తాడు. తన ప్రజల క్షేమం కొరకు ఇస్తాడు. ధనం ఇచ్చిన తన ప్రజల క్షేమం కొరకు ఇస్తాడు. డబ్బు ఇచ్చిన తన ప్రజల క్షేమం కొరకు ఇస్తాడు. అధికారం ఇచ్చిన తన ప్రజల క్షేమం కొరకు దేవుడు ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని ప్రజలు మొదటి స్థానం, తర్వాతే మిగిలిన వారు రెండో స్థానం. ఎందుకంటే ఆయన సర్వశరీరులకు దేవుడు. ఆయన కొందరికి న్యాయం తీర్చేవాడు కాదు. న్యాయ సింహాసనంలో కూర్చున్నప్పుడు ఆయన ముఖమును బట్టి లక్ష్యం చేయవాడు కాదు. ఆయన ఏమాత్రము కూడా మొమాటము కలిగి మనుషులను బట్టి తీర్పు తీర్చే దేవుడు కాడాయన. న్యాయానుసరంగా ఆయన తీర్పు తీర్చే దేవుడు. సో ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఇక్కడ ఏమంటాడు గమనించండి. మనం చదువుకున్న ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, యెరూషలేము ఒక వీధులలోనికి వెళ్ళి ఆ వీధుల్లో తిరిగి ఒకసారి చూడండి, కనుగొనండి. న్యాయమును అనుసరించుచు నమ్మకంగా ప్రవర్తిస్తున్న వారు మీకు ఒక్కడు కనబడితే నేను వాడిని క్షమిస్తాను అన్నాడు దేవుడు. అంటే దేవుడు క్షమించాలి. గత కాలంలో మీకు జ్ఞాపకం చేశాను, క్షమాపణలో గొప్ప మేలు ఉంది. క్షమించడం ద్వారా ప్రజలు గొప్ప సంరక్షణ పొందుకోగలరు, విడుదల పొందుకోగలరు. బైబిల్ గ్రంథాల్లో దానికి లేఖన ఆధార ప్రకారంగా చెప్తున్నాను. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నోవాహు కాలంలో ఉన్న ఆ తరమంతా కూడా జలప్రళయం నాశనమైంది. ఎందుకు? చెడుతనం చేశారండి, బలత్కారంతో నిండి ఉన్నది, అందరూ కూడా అక్రమం కలిగి అతి భయంకరంగా జీవించారు, దేవునికి విరుద్ధంగా పాపము చేశారు అందుకే అని అంటారు. అది వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు అగ్నిగంధకముల ద్వారా. ఎందుకు నాశనం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పాపం చేశారు కాబట్టి. నిజమే, ఇవన్నీ కూడా వాస్తవాలు, సత్యాలే. కానీ జాగ్రత్త వినండి, అవన్నీ ఎందుకు జరిగిందని అంటే దేవుడు క్షమించలేదు కాబట్టి.
క్షమించుంటే అలా జరిగి ఉండేది కాదు. జరిగి ఉండేది కాదు. అంటే క్షమాపణ ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని నాశనములో నుండి తప్పిస్తుంది, మరణములో నుండి తప్పిస్తుంది. కల్వరి శిలువ మీద ప్రార్థన చేసిన వారిలో ఒకడు తన కుడి పర్సన, యేసుప్రభు వారి కుడి పర్సన ఉన్న దొంగ, ఆయన బ్రతుకు అసలు దొంగ అని పేరు, అసలు స్టేట్మెంట్ బైబిల్లో కూడా ఆయన దొంగ అని రాశాడు. అలాంటి వ్యక్తి దొంగ అయినందుకు, బందిపట్టు దొంగ అయినందుకు సిలువైబడిన వాడు, యేసుతో కూడా సిలువైబడి ఉన్న ఈ వ్యక్తి, శిక్ష పొందుచున్న ఈ వ్యక్తి కల్వరి శిలువ మీద నుండి కూడా క్షమాపణ పొందుకున్నాడు ఆయన. లేకపోతే తన లెఫ్ట్ సైడ్ లో, తన ఎడమ పక్షంలో ఉన్నాక దొంగ వల్ల ఆయన కూడా నరకానికి వెళ్ళవలసినదే. కానీ ప్రభు క్షమించినందుకు ఒక మాట అన్నాడు యేసయ్య. ఏమన్నాడు చెప్పాలి? నేడు నీవు నాతో కూడా, నేడు మీరు కాదు, నేడు నీవు. అంటే ఒకడు క్షమాపణ పొందుకున్నాడు, మరొకడు పొందుకోలేదు. క్షమాపణ పొందుకున్నవాడేమో పరదేశంలోనికి వెళ్ళాడు, క్షమాపణ లేనివాడు, పొందుకోలేనివాడు నరకానికి వెళ్ళాడు. ఇక సందేహం లేదు. అంటే క్షమాపణ అనేది ఒక వ్యక్తి జీవితానికి, నేను అందుకు చెప్పాను, నాశనం నుండి, మరణములో నుండి తప్పిస్తుంది, విడుదల చేస్తుంది, కాపాడుతుంది. ప్రభుకి స్తోత్రం. ఇలాంటి ఎగ్జాంపుల్ అని కూడా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు నేను చూపగలను. ఇప్పుడు ఈ స్థలానికి వచ్చినప్పటికీ యెరూషలేము అనే ప్రజాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. యెరూషలేము అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, యూదుల గురించి రాయబడింది. యూదులలో అనేక మంది జీవితాల్లో, అనేక మంది కాదు, చాలా మంది జీవితాలు, మించుమించు అందరి జీవితాలు. ఎందుకంటే ఒక్కడైనా పద వాడాడు. ఏం చేసేవాడనంటే న్యాయం దేవుడు న్యాయవంతుడని తెలుసు. నేను అందుకు చెప్పాను, దేవుని గూర్చి కాదు, దేవునినే మనం తెలుసుకోవాలి. దేవునినే నీవు తెలుసుకోవాలి, దేవునిని నీవు ఎరగాలి. ఏ దేవుడినా ఈరోజు వాక్యార్థం ప్రకారంగా న్యాయవంతుడైన దేవుడు. ఇప్పుడు దేవుడు అడుగుచున్నాడు, ఒక్కడు నాకు కనబడితే నేను క్షమిస్తానన్నాడు. ఒక్కడు కనబడితే అంటే న్యాయముగా ప్రవర్తించే వారు ఆ స్థలాలు ఏమాత్రం కూడా కనబడటం లేదు, దేవుని దృష్టిలో కనబడలే. గత కాలంలో మనం చూసుకున్నాం ఏంటంటే, అబ్రహాము చేసిన ప్రార్థన. ఏ ప్రార్థన? 18వ అధ్యాయం ఆదికాండంలో. ఓకే, బైబిల్ తెలుస్తున్నాం, చాలా మంచివాడు, దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఒక్కడుంటే దేవుడు కాపాడదని అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో తగినవాడు అనగా నీతిమంతుడు ఒకడుంటే నేను క్షమిస్తాను, కాపాడుతానని దేవుడు అన్నాడు. ఈ స్థలంలో మనం గమనిస్తే న్యాయం జరిగించుచున్నవాడు ఒక్కడు ఉంటే, ఒక్కడు కనబడితే నేను వారిని క్షమిస్తాను పదానికి అర్థం ఏంటంటే, ఆ పట్టణాన్ని కాపాడుతాను, ఆ ప్రజలను నేను కాపాడుతాను, ఆ ప్రజలను తెగుళ్ళకు అప్పగించకుండా కాపాడుతాను, ఆ ప్రజలను క్షమించి దేవుడు నాశనానికి అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా, చెరకు అప్పగించకుండా, శత్రువుల చేతికి అప్పగించకుండా కాపాడుతానని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఏం జరగాలి? న్యాయం జరగాలి. దేవునికి స్తోత్రం. ఈ న్యాయం ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? అది చూడాలి. నా చూస్తున్నా, ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి న్యాయం? మొదట దేవుని బిడ్డ, అన్ని జనుల పక్కన పెట్టండి. ఫస్ట్ మనం, నీవు దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి, దేవుని ప్రజలు కాబట్టి, దేవుని సొత్తు కనుక, దేవుని చేత పిలువబడిన వారు కనుక, దేవుని వాక్యము నీకు ఇవ్వబడింది కాబట్టి నీవు న్యాయానుసరంగా ప్రవర్తించాలి. నీవు నీటిలో న్యాయానుసరంగా ప్రవర్తించాలి. నీవు నీ కుటుంబంలో న్యాయానుసరంగా ప్రవర్తించాలి, న్యాయమును అనుసరించాలి. నీవు సంఘములో న్యాయానుసరంగా ప్రవర్తించాలి. నీవు సమాజంలో న్యాయమును అనుసరించాలి. ఏ విషయంలో న్యాయం కావాలి? కుటుంబాలు కూడా చాలా మంది అన్యాయంగా ప్రవర్తిస్తారు. న్యాయం ఉండదు ఇంట్లో. ఒకరికొక విధంగా చూడడం, అది న్యాయమైనది కాదు కదా. వారి స్థితిని బట్టి చూడడం వేరు. ఒకరు బలహీనుడు కాబట్టి అతన్ని బలపరచడం వేరు. కానీ నువ్వు కుటుంబ సభ్యుల మధ్య కూడా న్యాయానుసరంగా ప్రవర్తించాలి. నీ యొక్క ప్రేమలో న్యాయం ఉండాలి.
అదేంటి ప్రేమ దగ్గరికి వచ్చారు ఫస్ట్ గారు. అవును, ప్రేమలో కూడా న్యాయం ఉండాలి. ఎందుకంటే కొందరు కుటుంబంలో ఒక్కొక్కరిని ఒక విధంగా ప్రేమిస్తారు. అది దేవుని దృష్టికి సరైనది కాదు, తగినది కాదు, న్యాయానుసరంగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఓకే ప్రియులారా, నీవు న్యాయానుసరంగా నడుచుకోవాలి. కుటుంబాలలో న్యాయానుసరంగా ప్రవర్తించాలి. కుటుంబం కావచ్చు, మీ బంధువులు కావచ్చు. బంధువుల మధ్య కూడా ఏమవ్వాలి? న్యాయం ప్రవర్తించాలి. ఇక్కడికి వచ్చినప్పటికి చాలా మంది విఫలమవుతుంటారు. ఎవరేమనుకోద్దు, అనుకున్న పర్వాలేదు. ఎందుకంటే నేను దేవుని వాక్యం చెప్తున్నాను కాబట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. ఎవరు తిట్టినా దేవునికి స్తోత్రం, ఎవరు సనుక్కున్నా దేవునికి స్తోత్రం, వారు మనుషులు ఏమనుకున్నా దేవునికి స్తోత్రం. ఋతు చాలా అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన ఒక స్త్రీ. ఆమె పెళ్లి అయిపోయిన తర్వాత ఇక అంత ఇక మాదే అన్నారు. నీ దేవుడే నా దేవుడు. ఇది చదవడం చాలా ఈజీ కదా, ఇలాంటి కూడా కనపడదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే, అబద్ధాలు చెప్పవద్దు. నీ జనులే నిజమా? నిజంలే నా జనులా? పచ్చి అబద్ధాలు, మామూలు అబద్ధాలు కాదు. ఆమె న్యాయానుసరముగా ప్రవర్తించింది. కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చినప్పటికీ, బంధువుల దగ్గరకు వచ్చినప్పటికీ న్యాయానుసరంగా ప్రవర్తించింది. ఆమె నయోమిని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానన్నా, నీ ప్రజలే నా ప్రజలు అన్నది, నీ జనులే నా జనులు అన్నది, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తాను. దయచేసి అబ్బా, ఆమె బ్రతుమాలు కొంటుంది, దయచేసి నన్ను ఏమాత్రం కూడా వెళ్ళిపోవద్దని మాత్రం, వెళ్ళిపోమని ఏమాత్రం చెప్పవద్దు, విడిచిపెట్టి వెళ్ళిపోమని మాత్రం ఏమాత్రం చెప్పవద్దు. నేను నిన్ను మాత్రం వెంబడిస్తాను. దేవుని స్తోత్రం. మీరు గమనించండి, ఆ పక్కన ఇంకొక ఆమె ఉంది, తన తోడుకోవడం కదా, తన పేరేంటి? ఓర్ప. ఇవన్నీ కూడా అంటే హిస్టరీ కాబట్టి, చరిత్ర కాబట్టి ఒక్కొక్కసారి చరిత్ర గురించి నేను చెప్పకుండా వెళ్ళిపోతుంటాను. కానీ ఇక్కడ గమనించండి, ఆమె ఏం చేసింది? తన భర్త చనిపోయాడు, ఇప్పుడు నయమ దగ్గర ఏమీ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? నేను దేవుచింది ఒకటే, ఇంక తనతో వెళ్ళినా ప్రయోజనం లేదు, వాళ్ళ అబ్బాయిలు పిల్లలు కూడా లేరు, నీకెందుకు, నేను ఒక్క పని చేస్తానని చెప్పేసి అద్భుతంగా చాలా చాకచక్యంగా చాతుర్యం కలిగి వచ్చి కౌలించుకొని ఒక మంచి ముద్దు పెట్టి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ రూతు ఆలోచించింది. ఏంటి ఆలోచించింది? ఇప్పుడు మా అత్తగారికి ఎవరు లేరు, కొడుకులు లేరు, కనీసం మనోడు, చెప్పండి, మనోడు మనవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆర్పేమో వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తనకి ఎవరితోడు? తనకు ప్రజెంట్ సమీపంగా ఉండి సహాయం చేసి సహకరించగలిగిన వ్యక్తి నాకు తప్ప మరొకడు లేడు కదా. వివాహ వ్యవస్థలో ఒకసారి నిబంధన చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ కుటుంబ సభ్యురాలుగా మారాను కాబట్టి ఇప్పుడు ఈమె నా సర్వము, నా కుటుంబ సభ్యులు ఈమె కనుక నేను ఈమెను మాత్రం వెంబడిస్తాను, ఏది ఏమైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీరిరువులో ఎవరు న్యాయానుసరంగా ప్రవర్తించారు? ఓర్పా లేక ఋతువా? బట్ నేటి దినాల్లో జరిగిన విషయం ఏంటంటే, పెళ్లి అయిపోయిన తర్వాత చాలా మంది
సొంత తల్లిదండ్రుల గురించే ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ గురించే ఎక్కువ పట్టించుకుంటారు. వాళ్ళ గురించే ఏదైనా అవసరత ఉన్నది అనుకోండి, వాళ్ళ గురించి ఏదైనా చేయాలని మనసు వాళ్ళకి వస్తుంటారు. మరి ఇక్కడ నీ దేవుడు నా దేవుడు అక్కడ లేదు, నీ జనులే అసలు అది కనబడదు. ఎప్పుడు మారుతుందో ప్రపంచం గురించి ఎందుకు మనకి? క్రైస్తవ సమాజం ఎప్పుడు మారుతుంది? ఈ విషయంలో మారవలసింది క్రైస్తవం ఉంది. ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, న్యాయానుసరంగా ప్రవర్తించాలి. నీవు న్యాయానుసరంగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే మనం చదువుకున్న 33వ కీర్తనలో 5వ వచనంలో దేవుడు స్తోత్రం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్న దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతిని న్యాయాన్ని ప్రేమించదు. ఆయన న్యాయవంతుడని దేవుడు మాత్రం కాదు, నీతి కలిగిన దేవుడు మాత్రం కాదు, నీతి న్యాయాన్ని ప్రేమించే దేవుడు కనుక నీవు న్యాయానుసారంగా ప్రవర్తిస్తే ప్రభు నిన్ను దీవిస్తాడు. మొదట నీకు ఒకవేళ కష్టంగా కనబడొచ్చు, మొదట ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మొదట నీకు చాలా విషయాలలో సమస్యకరంగా ఉండొచ్చు. కానీ గమనించండి, నువ్వు న్యాయానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు. అందుకే పక్షపాతము కలిగి ఉండకూడదు, న్యాయానుసారంగా ప్రవర్తించాలి. ఇఫ్ యు వాంట్ టు లవ్, నువ్వు ప్రేమించాలనుకున్నప్పుడు కేవలము నీ వారిని మాత్రం కాదు ప్రేమించవలసింది. అంటే నా పదానికి అర్థం ఏంటి? నీ తాలూకుల్ని మాత్రం కాదు ప్రేమించవలసింది, భక్త తాలూకులను కూడా నువ్వు కరెక్ట్గా ప్రేమించాలి. లేకపోతే నువ్వు అన్యాయం జరిపిస్తున్నావు అక్కడ, అది న్యాయమైనది కాదు. అసలు బైబిల్ సెలవిస్తుంది, నీ జనులే నా జనులు అసలు పూర్తిగా మారిపోవాలంతే. దేవుని వాక్యం అనుసరంగా న్యాయానుసరముగా ప్రవర్తించాలి. నేను మాట్లాడుతుంది కుటుంబ వ్యవస్థ దగ్గరికి వచ్చి, అలాగే బిడ్డల దగ్గరకు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు సమానంగా బిడ్డలను ఏం చేయాలి? ప్రేమించాలి, న్యాయానుసరంగా. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇద్దరికి ఒకే రకముగా అప్పుడు డ్రెస్ కొనాలన్నారు అనుకోండి. కొంతమంది ఉంటారు అది కాదు, నాకు ఇంకొకటి కావాలన్నారు, ఓకే ఇంకొకటి కొంటారు, మంచిది. కానీ అక్కడ కూడా ఏముండాలి? ఏముండాలి కదా. అంటే నీకు ఏ రేట్లో కొన్నారో, ఏ ఖరీదుతో కొన్నారో, పక్కన ఉన్న వాడు కూడా ఏం చేయాలి? అదే రేటు కదా. కాదంట, వీళ్ళకేమో తక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు మాత్రం ఎక్కువ ఉండాలి. ఉన్నారు అలాంటి. ఎవరికి తీసుకెళ్ళినా పర్లేదు, కానీ నన్ను మాత్రం తీసుకెళ్ళిపోవాలి ఎక్కడికైనా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి పిల్లలు కారా? ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం ఇచ్చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా 5 రూపాయలు ఇవ్వాలి, నాకు మాత్రం 10 రూపాయలు ఇవ్వాలి. నేను మీకు న్యాయాన్ని గురించి తెలియజేస్తున్నా. ఎవరి మీద నాకు ఎలాంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. ప్రభు వాక్యంలో అసలు దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుని గురించి కాదు, దేవునినే తెలుసుకుంటున్నాక ఈ సందేశంలో ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటాం. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు వారు కష్టపడి శ్రమపడి వేదనతో, తల్లి వేదనతో నేను కన్నది, ఈజీగా కనలేదు. నేను 9 నెలలు నిన్ను భరించింది. 9 నెలలు ఆమె తినవలసిన మిగిలిన వారందరూ కూడా తిన్నట్టుగా ఆమె హాయిగా తినడానికి అవకాశము లేకుండా అనేక విషయాలు ఆమె తినవచ్చు, కానీ నీ కోసం అనేక విషయాలు మానేసింది ఆవిడ. ఎవరు? తల్లి. నేను ప్రేమించి గర్భంలో ఉన్న నీకు ఎలాంటి అపాయము కలగకూడదని ఆమె ఎంతో జాగ్రత్త పడింది. కష్టమైన పనులు చేయకుండా ఒక్కొక్కసారి విశ్రాంతి నీకోసం ఆమె తీసుకోమని. కష్టంగా ఉన్న అనేక ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరత వచ్చినప్పుడు కష్టంగా ఉన్నా నిన్ను మోసుకుంటూ నెమ్మదిగా వెళ్ళింది. తర్వాత ఆమె వేదనతో నిన్ను కన్నది. అలాంటి తల్లికి నీవు చేస్తున్న సహాయం ఏంటి? మరి అలాంటి తల్లికి
నిన్ను ఎత్తుకున్నది, తన రక్తము నిన్ను పెట్టింది. అసలు పాలంటే ఏమనుకుంటున్నారు? పాలు దేని మూలంగా తయారవుతుంది? దేని ద్వారా తయారవుతుంది? రక్తంలో నుండి తయారవుతుంది. అంటే అర్థం ఏంటి? తన రక్తం నిన్ను ఇచ్చి పెంచింది అని అర్థం కదా. మరి అన్నప్పుడు వారికి వయసుకు వచ్చిన తర్వాత వారిని ఏం చేయాలి? గౌరవించాలి. అందుకే దేవుడు అన్నాడు, నీ తండ్రిని తల్లిని సన్మానించిన ఆయన అంటాడు. నా పాయింట్ ఇప్పుడు విధేయత చూపడం లేదు చాలా మంది అని, అది కాదు నా పాయింట్. ఇక్కడ నువ్వు న్యాయం జరిపిస్తున్నావు. నిన్ను అంతగా ప్రేమించారు కదా, నీకోసం కష్టం అనుభవించారు కదా, నీకోసం శ్రమను అనుభవించారు కదా, నీకోసం వేదన పడ్డారు కదా, నీకోసం వాళ్ళు ప్రయాసపడ్డారు కదా. అసలు నీవు వారిని న్యాయానుసరంగా తగిన ప్రతి బదులుగా అసలు ఏమైనా న్యాయం తీర్చగలుగుతున్నావా? వారికి న్యాయం జరిగిన నువ్వు న్యాయం చేయవలసిందే. దీన్ని ఏమాత్రం కూడా కాదనడానికి వీల్లేదు. నీ న్యాయం జరపాలి. నీ తల్లిని కావచ్చు, నీ తండ్రినైనా కావచ్చు. ప్రభుకి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే వారు ఎంత కాలం ఉంటారో నీకు తెలియదు. వారు బ్రతుకున్నప్పుడే వారిని గౌరవించాలి, బ్రతుకున్నప్పుడే వారికి న్యాయానుసరముగా ప్రేమించాలి, ఇవ్వవలసిన సన్మానం వారికి ఇవ్వాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇక భార్యాభర్త దగ్గరికి వచ్చినప్పటికీ మీరు గమనించండి, కొంతమంది పురుషులు ఉంటారు. ఎలాంటి వాళ్ళు? తమ కుటుంబ సభ్యుల కంటే వారి తాలూకులకి ఎక్కువ ప్రేమిస్తారు. కొందరు, అందరి గురించి నేను మాట్లాడట్లేదు, ప్రభు అందరితో మాట్లాడతారు. మరి గమనించండి, పురుషులు కుటుంబ సభ్యుల కంటే, కుటుంబ సభ్యులు అంటే భార్య అలాగే పిల్లల కంటే కూడా తమ బంధువులకు ఎక్కువగా ప్రేమిస్తారు వారి తాలూకులు. అంటే న్యాయం ఇది. వినండి జాగ్రత్తగా. మొదటి స్థానం ఎవరు ఉండాలని చెప్తాను వినండి. మొదటి స్థానము దేవుడు ఉండాలి. ఎవరు? దేవునికి మొదటి స్థానం ఉండాలి. ప్రభువు ప్రేమించే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో, సేవ చేసే విషయంలో, ఏ విషయంలోనే సరే మొదటి స్థానము మాత్రం యేసు ప్రభువుకు మాత్రం ఉండాలి. రెండవ స్థానం ఎవరు ఉండాలి తెలుసా? కుటుంబం. రెండవ స్థానం ఎవరు? కుటుంబం. కుటుంబంలో ఇక తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఫస్ట్ ఇది రెండవ స్థానం. మూడో స్థానం ఎవరు తెలుసా? మూడో స్థానం బంధువులు ఉండాలి. కానీ చాలా మంది ఈ స్థానాన్ని, మొదటి స్థానాన్ని దేవుని కుటుంబానికి స్థానం ఇవ్వకుండా వారు మొదటి స్థానాన్ని ఏమో వారి బంధువులకి ఇస్తారు. నీవు అలాగ చేస్తే న్యాయానుసరంగా ప్రవర్తించుతావు. నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుని హృదయంలో ఉన్న బాధ ఏంటి? న్యాయము జరిగించుచు నమ్మకముగా జీవించిన వాడు ఒక్కడు కనబడితే చాలు, నేను క్షమిస్తానన్నాడు. గమనించండి, న్యాయంగా ప్రవర్తిస్తే ఒకవేళ తప్పు జరిగిన ప్రభు నేను క్షమిస్తాడు. కనుక న్యాయానుసరంగా కుటుంబ సభ్యులలో నువ్వు ప్రవర్తించాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాన్ని మాత్రం కాకుండా ఇక సంఘం దగ్గరికి మనం వస్తే, సంఘంలో మనము న్యాయంగా ప్రవర్తించాలి. సంఘంలో జరుగుతున్న కొన్ని సందర్భాలు జరుగుతున్న విషయాలు ఏంటంటే, కొందరిని మాత్రం కొందరు ప్రేమిస్తారు, మిగతా వాళ్ళని కనబడదు. కొందరి దగ్గరికి మాత్రం వెళతారు, మిగతా వాళ్ళ దగ్గరికి. కొందరితో మాత్రం కలిసి మాట్లాడతారు, మిగతా వారు సంఘ సభ్యులు కారా
కారా? అవునా? సంఘ సభ్యులైనా అందరూ? మరి సంఘ సభ్యులు అన్నప్పుడు మరి అందరితో కలుసుకోవాలి కదా. సంఘ సభ్యులు అన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాలి కదా. సంఘ సభ్యులు ఉన్నప్పుడు కొందరికే నువ్వు లక్ష్యం ఉంచాలా, కొందరికే నువ్వు సహాయం చేయాలా, మిగతా వాళ్ళకి చేయకూడదా? కొందరిని మాత్రం నీవు ఆలోచన చెప్పాలి, మిగతా వాళ్ళకి చెప్పకూడదా? కొందరి కొరకు ప్రార్థించాలి, మిగతా వాళ్ళ కొరకు ప్రార్థన చేయకూడదా? చేయాలా, చేయకూడదా? అన్యంగా ప్రవర్తించకూడదు. సంఘ సభ్యుల మధ్యలో మనమందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. ఆ కుటుంబానికి తండ్రి ఒక్కడే. మనమందరం దేవుని చెప్పండి బిడ్డలం. ఆయన తండ్రి అంటే ఆయన బిడ్డలం మనం. ఆయన రాజు అంటే ఆయన ప్రజల మనం. ఆయన కాపరైతే ఆయన గొర్రెల మనం. ఓకే, కాబట్టి పిల్లరా, మనం న్యాయానుసరముగా సంఘ విశ్వాసాలలో మనం సరిగ్గా న్యాయానుసరంగా ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు, న్యాయాన్ని ప్రేమించుచున్నాడు. ఆయన నీతిమంతులను న్యాయవంతులను ప్రేమించే దేవుడు. నువ్వు ఆ విధంగా ప్రవర్తించగలిగినప్పుడు, న్యాయాన్ని ప్రేమిస్తే ప్రభువు నేను దీవిస్తాడు. ఓకే, ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన లేఖనాలు ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు. ఒకవేళ మీరు తెలుసుకోవాలని ఆశ ఉంటే తర్వాత నాకు ఫోన్ చేసి అడగండి. అంటే మీరు బిజీగా ఉంటే ఫోన్ చేయండి, లేదు పర్లేదు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే మీరు వస్తే నేను అన్ని లేఖనాలు చూపిస్తాను మా ఇంటికి వస్తే. ఓకే, కాకపోతే మీరు బిజీగా ఉంటారు, రాలేదు, మీ వర్క్లో మీరు ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి దైవ వాక్యాన్ని గురించి అడిగితే మీకు తెలియజేస్తా. దేవుని స్తోత్రం. గత దినాల్లో నీతిని గురించి మీకు తెలియజేశా. నీతి కాపాడుతుంది, అదే సమయంలో న్యాయము కూడా కాపాడుతుంది. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసుకున్న వాక్య భాగంలో 7వ వచనం ఏమంటే, నేను నీతి కొరకు న్యాయము కొరకు కనిపెట్టాను, కానీ దుఃఖమును అలాగే బలాత్కారమును మాత్రం కనబడిందని దేవుడు అన్నాడు. ఆయన ఒక తోట గురించి మాట్లాడతారు 5వ అధ్యాయంలో. ఆ తోటలో ఆయన చెట్టు నాటాడంటే ద్రాక్ష వాళ్ళని నాటిన తర్వాత ద్రాక్ష ఫలం వస్తుందని చెప్పి ఎదురు చూస్తే చివరికి ఫలం అయితే వచ్చింది, కానీ అలాంటి ఫలం వచ్చింది, 6 ద్రాక్షలు కాస్తుందండి. అలాగే మాట్లాడుతూ 6వ వచనంలో చెప్పిన తర్వాత 7వ వచనంలో ఏమంటాడో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం. వనము ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం కావాలని కోరుకున్నాడు? అక్కడ ద్రాక్ష వల్లి నాటింది దేనికోసం అంటే మామూలు ద్రాక్ష గురించి ఆయన మాట్లాడలేదు, ద్రాక్ష వల్లి గురించి మాట్లాడటం లేదు. అందుకే 7వ వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన ఏమన్నారు వాళ్ళు? ద్రాక్ష తోట. ఇశ్రాయేలు ప్రజలే. సో ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రజలందరూ కూడా ఆయనకు ఇష్టమైన ద్రాక్ష తోట, అంటే ద్రాక్ష వల్లి, ద్రాక్ష ఫలం ఇచ్చేవారు. అంటే ఈ ప్రజలు ఈ ద్రాక్ష వల్లి, ద్రాక్ష తీగలని వారు దేవునికి ఇష్టమైన ఫలం ఇవ్వాలని కోరుకున్నాడు. ఏమి ఇవ్వాలని కోరుకున్నాడంటే న్యాయము, నీతి, ఈ 2 కావాలని దేవుడు నీరు పోస్తూ వచ్చాడు, ఎరువు వేస్తూ వచ్చాడు, సారం వేస్తూ వచ్చాడు, అనుదినము కూడా దాన్ని కాచుతూ వచ్చాడు. ఇంతగా చేసిన తర్వాత చివరికి వచ్చిందేంటి? కారు ద్రాక్ష. అంటే నిజానికి అక్కడ కారు ద్రాక్ష గురించి మాట్లాడలేదు. స్పష్టంగా 7వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, న్యాయం కావాలని దేవుడు కోరుకున్నాడు, నీతి కావాలని దేవుడు, న్యాయం కావాలని ఎదురు చూస్తే ఏమో బలాత్కారం అంట, నీతి కావాలని ఎదురు చూస్తే రోదన వినబడింది. అందువల్ల దేవుడు ఏమన్నాడు? దాని చుట్టూనున్న కంచెని నేను తీసేస్తానన్నాడు, ఆ బురుజులను నేను పడగొట్టేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు క్రూర జంతువులు అందులోనికి వెళ్ళి దాన్ని త్రొక్కి నాశనం
చేస్తారన్న. అంటే ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం అవడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబాలలో ఏమి లేదు, చెప్పాలందరూ, న్యాయము నీతి అసలు లేదు. ప్రతి కుటుంబాన్ని దేవుడు సురక్షితముగా కాపాడాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు, నీతి న్యాయం కలిగి జీవించాలి. న్యాయం అవసరం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సరే, మనం ఇక ఇర్మియా గ్రంథంలోనికి కొన్ని మాటలు మనం చూద్దాం. 21వ అధ్యాయం 12వ వచనం త్వరగా చూడాలి ఒకసారి, టైం మనకు అయిపోతుంది. 21వ అధ్యాయం 12వ వచనం. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయంగా తీర్పు అనుదినము న్యాయముగా తీర్పు. శ్రద్ధగా వినండి. బాధపెట్టి వారి చేతిలో నుండి విడిపించుడి. ఇలాగ చేయని ఎడల మీ దుష్టక్రియలు బట్టి నా క్రోధం అగ్ని వల్లే బయలువెడలి ఎవడన్నా ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. జాగ్రత్త వినండి ఈ మాట. అనుదినము న్యాయం తీర్చండి, న్యాయముగా తీర్పు తీర్చండి. ఇప్పుడు గమనించండి, కుటుంబంలో న్యాయానుసారంగా ప్రవర్తించాలి. తలవైకెత్తండి, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. కుటుంబంలో ఒకరి ఎడలో ఒకరు న్యాయానుసారంగా ప్రవర్తించాలి. నీ ప్రేమలో న్యాయం ఉండాలి, నీ క్రియలలో న్యాయం ఉండాలి, నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి. అట్ ద సేమ్ టైం తీర్పు తీర్చినప్పుడు న్యాయానుసారంగా తీర్పు తీర్చాలి. ఒకరికొకలాగా నువ్వు తీర్పు తీర్చే దేవుని దగ్గర నువ్వు దొరికిపోతావు. తీర్పు తీర్చినప్పుడు, అందుకే మీకు సొలొమోను గురించి జ్ఞాపకం చేశాను. ఆయన ఎలాంటి తీర్పు తీర్చారు? ఇప్పుడు 2 స్త్రీలు తీసుకొచ్చారు. కరువు కాలంలో వారు తమ పిల్లల్ని చంపుకొని తెలుసుకున్నారు కదా. ఇంకొక ఆమె ఏం చేశారు? అలాగే చేద్దామని చెప్పేసి చంపకుండా తన బిడ్డను ఆపుకొని నేను ఇవ్వనన్నది. ఈ లోపల 2 న్యాయం వచ్చి తీర్చమని చెప్పేసి రాజు దగ్గరికి వచ్చారు. ఈ 2 స్త్రీలలో సొలొమోనుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 స్త్రీలలో వారి సంబంధులు అంటే వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ ఎవరున్నారు? 2 స్త్రీల్లో ఎవరు లేరు. ఎవరు ఉన్నారంటే కనుక మన బంధువులు ఎవరు, మన తాలూకులు ఎవరు, దాన్ని బట్టి కాదు అక్కడ తీర్పు తీర్చవలసింది. దేన్ని బట్టి? దేవుడిని బట్టి, న్యాయవంతుడైన దేవుడిని బట్టి న్యాయానుసారంగా తీర్పు. అందుకే ఆయన న్యాయానుసారమైన తీర్పు తీర్చాడు. సో ప్రజల మధ్యలో జరుగుతున్న ప్రతి విధమైన వివాదాలలో న్యాయానుసారముగా తీర్పు తీర్చాడు. వ్యవస్థ అయితే న్యాయ వ్యవస్థ దేవుడు పెట్టాడు. కానీ నిజానికి ఏం జరుగుతుంది? అనేక సందర్భాలలో అన్యాయమును అనుభవించిన వారే, అన్యాయము పొందిన వాడే అన్యాయంతో కూడిన తీర్పు పొందుచు బాధతో ఉమిలిపోతూ అనేక మంది చచ్చిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నారు. వ్యవస్థ చూస్తే న్యాయపీఠం, కానీ ఇక్కడ జరిగేదేంటి? వారు సాక్ష్యాలు ఎలాంటి సాక్ష్యాలు తీసుకొస్తుంది అలాంటి సాక్ష్యాలతో వారు తీర్పు తీరుస్తున్నారు న్యాయాధిపతులు. కానీ నేను మాట్లాడుతున్న న్యాయాధిపతి ఎవరి సాక్ష్యం అతనికి అవసరం లేదు, ఎందుకంటే ఎవరి జీవితం ఏంటో ఆయనకి తెలుసు. ఇక్కడ కాబట్టి ఈ నీతిని, న్యాయాన్ని అన్యాయముగా 10 రకాలుగా తిప్పేసి దాన్ని కప్పేసి ఏదో విధంగా తప్పు చేసి కూడా గెలిచేసి వెళ్ళిపోతున్న పరిస్థితులు వచ్చినా అక్కడ మాత్రం దేవుని సముఖంలో ఎవరు తప్పుకోలేదు. ఎందుకంటే ఆయన న్యాయానుసారముగా తీర్పు, ఆయన తన న్యాయ సింహాసనం ముందు కూర్చుని ఉండి ప్రభు తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎదుటి నుండి ఎవరు కూడా తప్పించుకోలేదు. కాబట్టి బిడ్డలారా, న్యాయానుసారంగా ప్రవర్తించాలి. తీర్పు కూడా ప్రతి వివాదాల్లో కూడా కొంతమంది తెలియకుండానే టక్మని అసలు అక్కడ ఏం జరిగిందో, 2 మధ్య తగాదాలు జరిగిందంటే నీకు తెలియకుండా అనవసరంగా నోరు జారిపోకూడదు. హలో, అర్థమవుతుందా? అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు, తెలియకుండా అనవసరంగా నువ్వు మాట్లాడకూడదు. నీకు అన్ని తెలిస్తేనే మాట్లాడాలి. విన్న మాటలు బట్టి తీర్పు తెచ్చుకోవడం. ఎందుకు తెలుసా? అబద్ధం చెప్పిన వాళ్ళు కూడా చెప్తారు కదా తప్పించుకోవడానికి. ఇప్పుడే సొలొమోను గురించి చెప్పాను. 2 స్త్రీలు వచ్చారు. ఆ 2 స్త్రీలలో మాట్లాడుతున్నారు. ఒకరు నిజం చెప్తున్నారు, ఇంకొకరు అబద్ధాలు చెప్తున్నారు. కానీ అబద్ధం చెప్తున్న ఆమె ఏమంటుంది? నాదే కరెక్ట్, ఈ పిల్లవాడు నా వాడే అని చెప్తున్నాడు కదా, ఆమె చెప్తుంది కదా. ఇప్పుడు ఎలా చేస్తారు?
వారిద్దరు చెప్తున్న మాటలు ఏది వాస్తవాలు తెలుసుకోవడానికి కానీ ప్రభు తనకు అనుభవించిన జ్ఞానాన్ని ఆయన ఉపయోగించి అక్కడ తీర్పు తీర్చాడు. అక్కడ తెలిసింది, తెలివి ఉపయోగించాడు, ఆయన జ్ఞానాన్ని ఉపయోగించాడు. అలా ఉపయోగించగలిగిన సామర్థ్యం ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే, ఎందుకంటే అబద్ధం చెప్పేవాడు కూడా నిజముగా జరిగినట్టుగా అబద్ధం చెప్తాడు. ఇప్పుడు వాటిని నమ్మిస్తావు. అలాగ నువ్వు తీర్పు తెచ్చావు అనుకోండి, నువ్వు దేవుని దృష్టికి దోషిగా ఎంచబడతావు. అందువలనే పిల్లరా, ఒక విషయము తెలియకుండా మనం ఒకరిని తీర్పు తెచ్చడానికి ముందుకు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్త. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగానుసారంగా న్యాయాన్ని అందుకంటారు అనుదినము. ఎందుకంటే నేటి రోజుల్లో సమాజంలో రకరకాల ప్రతికూలత జరుగుతుంది, రకరకాల వివాదాలు కనబడుతూ ఉంటాయి. వారందరికీ న్యాయం తెచ్చారు. ఒక్కొక్కసారి ఆర్థిక వ్యవస్థలో కూడా న్యాయం జరిపించారు. ఆర్థిక వ్యవస్థలో న్యాయం జరిపించారు. ఎలా చేయకూడదు? న్యాయానుసరంగా సమస్య జరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సందేహం లేదు. తీర్పుకు మించి, అంటే న్యాయానికి మించి కూడా అతిశయించింది ఎవరు? కనికరం. అది ఉంది, ప్రభు కనికరం ఉంది. దాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కానీ అలాగని చెప్పి మనం అన్యాయంగా ప్రవర్తించకూడదు కదా. న్యాయానుసరంగా మనం ప్రవర్తించాలి. సో న్యాయమైన తీర్పు, న్యాయమైన విమర్శ. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. కృప ఉంది, ఎస్. అలాగని చెప్పి న్యాయాన్ని మనం కొట్టివేయలేం కదా. కనికరం ఉంది, సందేహం లేదు. కానీ అలాగనే మన న్యాయం కొట్టివేయలేం కదా. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా మంది విశ్వాసంలో కొందరు దైవ సేవకుని కొరకు ప్రార్థన చేసేవాడు ఉంటారు, మరికొందరు ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు. దైవజనుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, దైవజనుల్ని పైన ప్రేమించే వాళ్ళు ఉంటారు. దైవజనుల్ని ఆతిథ్యం చేసేవాళ్ళు ఉంటారు, ఆతిథ్యము చేయని వాళ్ళు ఉంటారు. దైవజనులను అన్ని విషయములలో బలపరచే వాళ్ళు ఉంటారు, సహాయం చేసే వాళ్ళు ఉంటారు, సహాయం చేయలేని వారు కూడా ఉంటారు. అయితే గమనించండి, నీ దైవ సేవకుడు అనగా ప్రభు మీకు దైవజనునికి ఏర్పాటు చేసిన వ్యక్తి కొరకు మీరు ప్రేమించాలి, వారికి బలపరచాలి, వారికి తోడై ఉండాలి. బయట నుండి ఎవరు వస్తే చాలు వారిని ప్రేమించడం, వారికేమో ఎక్కువ ఆతిథ్యం చేయడం, వారికేమో సహాయం చేయడం, వారికేమో కానుకలు ఎక్కివ్వడం, ఇది న్యాయమైందా? న్యాయమైందా? న్యాయమైనది కాదు. నేను కొంతమంది జీవితం ఎరుగుతుంది అలా చేసిన వాళ్ళ గురించి. నో, నీ దైవజనులు కాబట్టి, నీ సంఘానికి దేవుడు ఆయన కాపరిగా నియమించాడు కాబట్టి మొదట నువ్వు ప్రేమించవలసింది మీ దైవజనుడు, నెక్స్ట్ ఎవరైనా సరే. ఏ దైవజనుని తృణీకరించమని చెప్పడం లేదు. ప్రతి ఒక్క దైవజనుని మనం గౌరవించాలి, వారిని సన్మానించాలి. ఓకే, సందేహం లేదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మా ఇంటికి ఎవరు వచ్చిన దైవజనులు ఎవరు వచ్చినా, నేను పాస్టర్ గారి దగ్గర వచ్చారంటే నేను అన్నాను, ఇఫ్ దే విల్ కమ్, వాళ్ళు వస్తే వాడిని తప్పకుండా కూర్చోబెడతారు. వాళ్ళు వస్తే వారికి చేయవలసిన ఆతిథ్యం చేయమని చెప్తాను పాస్టర్ గారు. పరిచర్యలో అనుభవంలో తక్కువ ఉన్న వారు దైవజనులు అంతే, ప్రభు వారిని అభిషేకించారు. బట్ నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక దైవజనునికి ఒక విధంగా నువ్వు చూడడం, మరొక దైవజనుని మరో విధంగా చూడడం, అది న్యాయం అనేది కాదు. అన్యాయం చేస్తుంది, తీర్పులో దొరికిపోతాం. సో దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే, ప్రభుకు స్తోత్రం కలుగుతుంది, గట్టిగా స్తోత్రం చెప్పాలి. సో విశ్వాసాల మధ్య జరుగుతున్న ప్రతి విభేదాలు కావచ్చు, సమాజం జరిగిన ఎటువంటి వివాదాలు కావచ్చు, వాటిన్నింటిలో కూడా న్యాయము తీర్చాలి. మన వాళ్ళు కదా అని చెప్పేసి మన పక్షాన్ని మనం ఎన్నడూ మాట్లాడడానికి వీలు లేదు. ప్రభుకి స్తోత్రం.
6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. చదువుగా. చూసారా, ఇక్కడ ఏమంటాడంటే ఆ పట్టణము అసలు శిక్ష పొందడానికి కారణం ఏంటంటే కేవలము ఈ పట్టణము అన్యాయము జరిగించుచు వచ్చింది. అంటే న్యాయంగా ప్రవర్తించలేదు అని అంటున్నాడు. న్యాయం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది చెప్తారా? న్యాయం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది, అంతేనా? దేవుడు న్యాయవంతుడు, సందేహం లేదు. అసలు న్యాయము ఎక్కడుంది? అసలు న్యాయము పట్టణంలో లేదన్నారు. పట్టణంలో లేదని పదానికి అర్థం ఏంటి? మనుషులు లేరని అర్థం. నేను అందుకే చెప్పాను మీకు బిగినింగ్ ఇక్కడ నుండి, ఎప్పుడు అక్కడ నుండి స్టార్ట్ చేస్తుంటాను నేను. ఎక్కడి నుండి? నీ వ్యక్తిగత జీవితం నుండి, నీ కుటుంబం నుండి, కుటుంబం తర్వాత సంఘము, సంఘము తర్వాత సమాజానికి గురించి మీకు జ్ఞాపకం చేస్తుంటాను. న్యాయం ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అంటే నీ నుండి స్టార్ట్ అవ్వాలి, నీ కుటుంబం నుండి స్టార్ట్ అవ్వాలి, నీ సహవాసం నుండి స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. తర్వాత అది సమాజంలో ఆ విధంగా జరగాలి. చాలా మంది ప్రపంచంలో అన్యాయాన్ని అనుభవిస్తూ ఎంతో బాధతో ఉన్నారు, వేదనతో ఉన్నారు. వారు దుఃఖిస్తే దేవుడు వదిలేస్తాడా? దేవుడు జ్ఞాపకం చేసుకోడా? వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్తాం. సో దాన్ని ఆ పట్టణానికి శిక్ష విధించడానికి కారణాలు అక్కడ దేవుడు చెప్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ పట్టణానికి నాశనం రావడానికి శిక్ష విధించడానికి కారణం అంటాడు అన్యాయము చేస్తూ వచ్చారు కాబట్టి ఈ యొక్క పట్టణానికి నేను శిక్ష విధిస్తున్నానని ప్రభు సెలవిచ్చాడు. ఓకే, నిర్గమకాండం 21వ అధ్యాయం, త్వరగా నిర్గమకాండం 21వ అధ్యాయం. మొదటి వచనం నుండి చదువుకుందాం. ఇది కొద్దిగా అంటే వివరించడానికి ఎక్కువ సమయం సరిపోదు, బట్ జస్ట్ చదువుదాము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనియాడలా వాడు 6 సంవత్సరాలు దాసుడై ఉండి 7వ సంవత్సరం ఏమి ఇయ్యకే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటరిగా. ఇక్కడ గమనించండి, ఈ మొదటి వచనం నుండి అంటే ఇంచుమించు 21వ అధ్యాయం అంతా కూడా, 22వ అధ్యాయం, 23వ అధ్యాయంలో ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన న్యాయ విధులను గురించి రాయబడి ఉంటుంది. న్యాయమైన విధులు. ఈ విధులలో ఒకవేళ పనివారి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ దాసుడు గురించి కూడా మాట్లాడుతున్నాడు. అలాగే వారి దగ్గర తీసుకొచ్చిన అప్పు గురించి మాట్లాడుతాడు. ఎవరికైనా అప్పు ఇచ్చే విషయమైనా కావచ్చు. అలాగే దేవుని స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మీ దగ్గర దాసులుండి ఉన్నప్పుడు వారికి ఒకవేళ సంతానము కలిగితే అసలు ఏం చేయాలి? వీటన్నిటి కూడా న్యాయ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడాడు. దేవుని ప్రజలారా దేవునికి స్తోత్రం చెప్దాం. అదేవిధంగా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను ఏ విధంగా చూడాలి? చాలా మందికి కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఇప్పుడు అక్కడ ఏం జరగాలి? న్యాయం జరగాలి. ఒకరిని ప్రేమించి మరొకరిని వదిలేయడం, ఒకరినేమో భర్తను పెట్టి అంటే ఒకరిని భోజనం పెట్టి ఒకరి అవసరం తీర్చి మరొకరి అవసరం తీర్చకపోవడం. ఇక రెండో ఆమెకేమో పిల్లలు పుట్టారు, మొదటి ఆమెకు పిల్లలు పుట్టలేదు కాబట్టి రెండో ఆమె ముద్దుగా మారిపోయింది, మొదటి ఆమెమో. అవన్నీ ఇలాంటి అన్యాయాలు కుటుంబ వ్యవస్థలు జరగడానికి వీళ్ళదని దేవుడు సెలవిచ్చాడు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలోని న్యాయ వ్యవస్థ అంతా కూడా మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికి ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకూడదనే విషయాన్ని కూడా ఈ మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా మనం చదువుకోగలిగితే అది అంటే పశువుల్లో కావచ్చు, పంటల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరికి ఎటువంటి సరిహద్దు రాళ్ళను మనం దాటి వెళ్ళకూడదు, అన్యాయము చేయకూడదు. అవతల ఉన్న వ్యక్తి ఏమో వారికి తాలూకా వారికి బలం లేదు, బలగం లేదు, సాయం అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి వారిని ఏమాత్రం కూడా వారి స్థలాన్ని మనం ఆక్రమించకూడదు. ఓకే, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు, అన్యాయముగా ప్రవర్తించకూడదు. ఈవెన్ దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. న్యాయమైన త్రాసు కూడా ఉండాలి.
వింటున్నారా? న్యాయమైన దాసు. చాలా సందర్భాల్లో ఈ రాళ్ళు కూడా అంతే. వ్యాపారస్తులలో చాలా మంది దొంగలు. ఎందుకు తెలుసా? ఆ త్రాసులో చాలా తేడాలు ఉంటాయి. చూపిస్తారు ఇలాగా బాగుండదని అనుకుంటారు, కానీ సంథింగ్ ఎక్కడో ఒక తేడా ఉంటుంది. లేదా ఎందులో రాళ్ళు అంటే గుండు ఉంటారు కదా, అందులో తేడాలు కనపడతాయి. తూకంలో ఏదో సంథింగ్ వస్తారు. మీకు 5 కేజీలు ఉందా ఉల్లిపాయలు, 5 కేజీలు ఉందా, ఓకే అని వస్తారు. నిజంగానే అనుకుంటారు. కేజీన్నర ఉందా ద్రాక్ష, ఓకే బాగానే ఉంది అనుకుంటారు. కానీ నిజానికి అది తర్వాత తీసుకొచ్చి తిరిగితే అంతవరకు ఎందుకు రేషన్ వాడు 20 కేజీలు అండి, 20 కేజీ కరెక్ట్ ఇచ్చేస్తారంటారా? ఎవరు అంతే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తానికి ఈ కొన్న వ్యక్తి దగ్గర తనకి తెలియకుండా మనం ఎందుకంత కొడిచాం, మనకు అది లాభంగా ఉంటుంది అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ వారు అన్యాయం చేస్తున్నారు సంగతి వారికి. అన్యాయమును బట్టి వారి మీదికి వారి నాశనాన్ని తెచ్చుకుంటున్నారని, వారి మీదికి వారి శిక్షను తెచ్చుకుంటున్నారని వారికి తెలియదు. కానీ ఏమనుకుంటారంటే నేను తెలివి కలిగి మొత్తానికి కొట్టేశాను ఆయన దగ్గర. ఎందుకంత 1 కేజీ కొట్టేశాను, 20 కేజీలు ఎంత కొట్టాడు? 1 కేజీ కొట్టేశాను. 20 కేజీ కదా తనకు అలాగే అనిపిస్తుంది, 15 కేజీ కదా అలాగే అనిపిస్తుంది. నేను అందులో 1 కేజీ కొట్టేశాను, దానికి తెలియదు పాపం అనుకుంటాడు. కానీ నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు వర్ధిల్లలేవు. ప్రియులారా, ఇటువంటి న్యాయకరమైన వాటి నుండి గురించి దేవుడు ఈ 21వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, అలాగే 23వ అధ్యాయంలో మీరు ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే దేవుని యొక్క వాక్య భాగంలో అనేకమైన విషయాలను దేవుడు తెలియజేశాడు. న్యాయముగా ఉండాలి. ఏంటది? తూకం, కొలమానం అండి, వటబెట్టిన అది న్యాయానుసరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా చేశారని చూసుకోండి, జాగ్రత్తగా మనస్సు మార్చుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి దేవుని దగ్గర. విన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? వాక్యం వింటున్నప్పుడే మన మనసును మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. తీర్పు న్యాయానుసరంగా చేయాలి, విమర్శ న్యాయానుసరంగా చేయాలి, అలాగే కొలత న్యాయానుసరంగా ఉండాలి, మాటలు న్యాయానుసరంగా ఉండాలి, ప్రేమ న్యాయానుసరంగా ఉండాలి, క్రియలన్నీ కూడా న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 17వ వచనం. పరదేశికి గాని తండ్రి లేని వారికి గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు పరదేశి ఉన్నాడు అనుకోండి, అని మన దేశస్తుడు కాదు కదా, మనం ఎలాగైనా తీర్పు తీర్చవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు. భాష మారిన, దేశాలు మారిన, ఎవరైనా అందరూ దేవుని దృష్టికి సమానమే. అందుకే దేవుడు అంటాడు పరదేశి అయినా దేవుని స్తోత్రం. తండ్రి లేని వారికైనా సరే, తండ్రి లేని వారిని అంటే వాళ్ళకి తండ్రి ఉంటే కదా అడుగుతాడు, తండ్రి లేడు కదా. ఇప్పుడేంటి వాళ్ళకి అడిగేవాడు ఎవరు లేరు. విధవరాలకి కానీ ఎన్నడూ కూడా న్యాయము తప్పి తీర్పు తెచ్చుకోవడం. అప్పుడు జరిగితే ఏమవుతుందంటారు? శిక్ష. న్యాయం తప్పి నువ్వు చేసావు అనుకో, శిక్ష వస్తుంది. అదిగా అలాంటి వాడిని ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు. నిజానికి చెప్పాలంటే మీ పిల్లలకి ఎలా ప్రేమిస్తున్నావు, తండ్రి లేని వారిని కూడా ఆ స్టేజ్లో నువ్వు ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. నీ శక్తి కొలదు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 19వ వచనం, త్వరగా 16వ అధ్యాయం 18 నుండి 20 వరకు. 16,
త్వరగా. పదహారు 18 నుండి 20. అంత త్వరగా దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటినును నీ గోత్రములకును న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు దుర్నితనము కలిగిచేయు, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. చాలు. ఇంకా ఈ స్థలాన్ని చూస్తే న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదని మాట్లాడితేమన్నాడంటే లంచం పుచ్చుకోదని అన్నారు. లంచం పుచ్చుకొని ఏం చేస్తారు? లంచము పూసుకున్నారంటే చాలు, లంచం తీసుకున్న వెంటనే అందుకన్నాడు మీ కన్నులో ఏమవుతుంది? గుడితనం అయిపోతుంది. అంటే న్యాయం చూడలేని గుడితనం. అప్పుడు ఏం చేస్తావు? లంచం వచ్చి నేను కప్పేసింది, ఇప్పుడు నువ్వు న్యాయం తీర్చావు, న్యాయానుసరంగా మాట్లాడు. కానీ మీకు ఎలా ఉండాలంటే న్యాయవంతులు ఉండాలి, న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోమన్నాడు. ఈ న్యాయాధిపతులు ఎలా ఉండాలంటే దైవ భక్తి కలిగిన వారు ఉండాలి, నీతి న్యాయం అనుసరించే వారు ఉండాలి, సత్యమును అనుసరించే వాళ్ళే ఉండాలి, నీతిని ప్రేమించే వారే ఉండాలి, దేవుని వాక్యమునకు లోబడి వారు ఉండాలి. అలాంటి వారిని న్యాయాధిపతిగా ఏర్పాటు చేయాలి. రాజకీయ నాయకులు కనబడుతున్నారు కానీ న్యాయాధిపతులు మాత్రం కనబడటం లేదు. ఓకే, దేవుని స్తోత్రం చెప్తాం. 27 అధ్యాయం 19 వచనం తొందరగా. 27 పరదేశకే కానీ తండ్రి లేని వానికే కానీ విధవరాలకే కానీ న్యాయం తప్పి తీర్చువాడు శాపగ్రస్తులను చెప్పగా ప్రజలందరూ ఆనందం. అయ్యి బాబోయ్, న్యాయం తప్పు తీర్పు తీరిస్తే ఏంటంట? చాలా కఠినం అన్నమాట. ఏమవుతుందో చూడండి, న్యాయం తప్పితే వాళ్ళ పరిస్థితి. నెక్స్ట్ జకరియా గ్రంథం, తొందరగా జకరియా గ్రంథం 7వ అధ్యాయం 9. ఒకటి జకరియా 7:9 నుండి. మరొకరు హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 18 వచనం. జకరియా 7:9 నుండి. సైన్యులకు అధిపతి యెహోవా ఎలాగా ఆజ్ఞించి ఉన్నాడు, సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యము అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందు ఒకరు కరుణావాసనలు కనపరుచుకొనుడి. పేదవారందరూ తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయం ముందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచుకుడి. అయితే వారు ఆలకింప మురుకులే వినకుండా చెవులు మూసుకుంది. సరే, ఇక ఈ స్థలాల్లో మనం చూసుకుంటే జకరియా గ్రంథంలో ఏమంటాడంటే మీరు ఒకరి పట్ల ఎలాంటి వారికి, సామాన్య ప్రజలు కావచ్చు, విద్వానులు కావచ్చు, తల్లిదండ్రులు లేని వారు కావచ్చు, పరదేశాయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు సరిగ్గా న్యాయం తీర్చాలి, సరైన రీతిలో వారిని మీరు చూడాలి, వారిని బాధ పెట్టకూడదు అని అంటే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలే మాత్రం వెళ్ళలేదు. అందుకు దేవుడు వారికి శత్రువుల చేతికి అప్పగించడం అనేది జరిగింది. హెజ్కేలు గ్రంథం 28:18. ఇక్కడ ఏమన్నాడంటే నీవు నీవు అన్యాయముగా వర్తకం జరిగించి, ఇక్కడ వ్యాపారములు అన్యాయం. ఇది వర్తకం అంటే వ్యాపారములు అన్యాయం చేసినందుకు, అన్యాయముగా ఈయన ప్రవర్తించి అన్యాయముగా సంపాదించుకున్నందుకు దేవుడు అప్పుడు ఏమంటే నీ మధ్య నేను అగ్ని పుట్టిస్తాను. అగ్ని ఏం చేస్తుంది? అది కాల్ చేస్తాను. జనులందరూ చూస్తుండగా ఇక్కడ ఇంకా భయంకరమైన శిక్షను గురించి తీర్పు నుంచి అక్కడ దేవుడు తెలియజేశాడు. అన్యాయముగా ప్రవర్తించడం మూలంగా, అన్యాయముగా సంపాదించడం మూలంగా, అన్యాయము వ్యాపారములో అన్యాయముగా సంపాదించినందుకు దేవుడు ఈ మాటను ఆయన తెలియజేస్తున్నాడు. ఓకే, వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 14 వచనం. మరి నిజముగా మనం నందుదు అని దుర్మార్గుని సెలవేయగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయమును అనుసరించు. ఒక వ్యక్తి ఎప్పుడైతే నీతి న్యాయమును అనుసరించి తన పాపాన్ని విడిచిపెట్టి నీతి న్యాయమును అనుసరిస్తారో
మరియు నిజముగా మరణం నిందుదు అని దుర్మార్గులకు నేను సెలవేగా ఆ. అతడు తన పాపం విడిచి ఉమ్. నీతిని న్యాయంలో అనుసరించు ఉమ్. ఉదవసమును మరలా అప్పగించు ఉమ్. తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి ఉమ్. పాపము జరిగింపక ఉండి ఉమ్. జీవధారములకు కట్టడలను అనుసరించిన ఎడ్ల ఉమ్. అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 4:27 దానియేలు 4:27 త్వరగా. రాజా ఉమ్. నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. Yes. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయం అనుసరించి నీవు బాధపెట్టిన వారి ఎదుట కరుణ చూపినడలా నీకున్న క్షేమం నీకు వెనుక నుండునని దానియేలు ప్రత్యుత్తరించాడు. చాలు. ఇక్కడ రాజు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ప్రభు చూపించిన దర్శనం ఎలాగుందంటే, ఈ బెల్షజర్ అనే రాజు మీదకి అతి భయంకరమైన శిక్ష రాబోతుంది. ఎందుకంటే మెనే తేకల్ ఉపార్షన్ అనే యొక్క ఆ పదాన్ని ఆయన చూశాడు. అంటే దేవుడు ఆయన కొలత చూశాడు. తన రాజ్యాన్ని అంతా కూడా కొలత చూస్తే ఆయన తూకలో తేలిపోయాడు. కాబట్టి తన రాజ్యాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. తను కూడా దేశం నుండి రాజ్యం నుండి తీసేయబోతున్నాడు అనే మాట వచ్చింది. ఈ దర్శనాల భావాలన్నీ కూడా, ఆ రాత భావాలన్నీ కూడా దానియేలు బెల్షజర్ అనే రాజుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక సలహా ఇస్తున్నాడు దానియేలు. ఒకవేళ నీవు కానీ ఇప్పుడు చూశారేంటి, నిన్ను తూకంలో ఆల్రెడీ దేవుడు చూశాడు. చూస్తే నీవు తేలిపోయావు. అసలు బరువు లేదు నీలో, అంటే భక్తి లేదు నీలో, తేలిపోయావు. నీతి న్యాయం లేదు, తేలిపోయావు. అన్యాయం ఏదో కనబడుతుంది, అందుకే తేలిపోయావు. కాబట్టి సంపూర్ణంగా నీ యొద్ద నుండి దేవుడు నీ దేశాన్ని, నీ రాజ్యాన్ని, నీ ప్రభుత్వాన్ని, నీ యొక్క అధికారాన్ని, నిన్ను కూడా పూర్తిగా తీసేస్తున్నాడు. అయితే ఒకవేళ నీవు నీ పాపములను మానివేసి నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన నీకున్న క్షేమము ఇక మీదట కూడా ఉంటుందని దేవుని స్తోత్రం కలుగును. ఒక వ్యక్తి జీవితంలో దేవుని తీర్పు ప్రకటించబడిన తర్వాత కూడా వాడు మారు మనిషి పొందితే తిరిగి తన క్షేమ స్థితిలో ఆయన ఉండదు. దేవుని స్తోత్రం. ఏంటది? ఏ విషయంలో మారు మనిషి పొందాలట? తన పాపాన్ని, జీవితాన్ని విడిచిపెట్టి నీతి న్యాయాన్ని అనుసరించి నడిచిన లేదా జరిగించిన ఎడల నీ క్షేమస్థితి మళ్ళా నువ్వు పొందుకుంటా. కానీ వీడు విన్నాడైనా వినలే, ఆ విధంగా ప్రవర్తించలే. తన మూలంగా తన మీదకి తాను శిక్ష తెచ్చుకున్నాడు. కానీ నీతి న్యాయం ఏం చేస్తుంది? తీర్పు నుండి తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమోసు గ్రంథం 5:24 5:24 నీళ్లు పారినట్లుగా న్యాయము జరిగించాడు. గొప్ప ప్రభావం వలె నీతిని ప్రవహింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీతిని, న్యాయాన్ని ఎలాగో ప్రవహింపచేయాలట? నీళ్లు పారినట్టుగా ప్రవహింపచేయాలి. అంతగా న్యాయం జరగాలంటున్నాడు. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథం 61:8 యెషయా గ్రంథం 61:8 ఎలానగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకుంటా నాకు అసహ్యము. అస్సలు అది నాకు అసహ్యం అని దేవుడు. ఓకే, దేవుని స్తోత్రం చెప్తాం. హోషేయ గ్రంథం 2:19 జెఫన్యా 3:5 2:19 ప్రభు ఒకడు అంటాడు, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి నేను నీకు ప్రధానము చేసుకొనుచున్నాను అనే పదాన్ని. నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యం చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకుందును. ఓకే, దేవుని స్తోత్రం. అలాగే జెఫన్యా గ్రంథం 3:5 జెఫన్యా 3:5 అయితే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైన దేదీ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గు నెరుగురు. ఓకే, ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్టే
నీతిని న్యాయానుసారంగా తీర్పు తీర్చే దేవుడు అక్కడ ఉన్నాడని, ఆ మధ్య మీ మధ్య ఉన్నాడని లేఖనంలో ప్రభు సెలవిచ్చాడు ప్రవక్త అయిన జకర్యా ద్వారా. ఇందు మూలంగా మనకు ఏమర్థమవుతుందంటే ఆయన న్యాయాన్ని ప్రేమించుచున్న దేవుడు. సో ఆయనను గూర్చి ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనను తెలుసుకోవాలి, అనగా వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఏ ప్రకారం? న్యాయాన్ని అనుసరించి నడవాలి. ఎవ్రీ ఏరియాలో కూడా, ప్రతి కోణంలో కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి నువ్వు వస్తువు కొన్నప్పుడు వాళ్ళ డబ్బులను ఎక్కువ ఇవ్వచ్చు, లేకపోతే మీ డబ్బులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనుకోండి. ఎక్కువ డబ్బులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఏం చేయాలి? చేయాలి కదా. వాళ్ళు మనకి ఇచ్చారంటే మనం ఇచ్చేయాలి. పొరలేదులే, షాపుడు తెలియకుండా నాకు ఇచ్చేసాడు, నేను నీకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసాడు, దేవుని స్తోత్రం అంటారు. కొంతమంది ఎక్కువ ఇచ్చేస్తుంది కాదు. నో, తనకు మనం అన్యాయం చేయకూడదు కదా. తన వస్తువు మనకి ఇచ్చాడు, మనం ఇవ్వవలసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, అది న్యాయమే. అలాగే మనకి ఇవ్వాల్సిన వస్తువు వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకుండా ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, మనం వాళ్ళకి ఎక్కువ అడగలేము. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, న్యాయమైన వర్తకము అంటే వ్యాపారము లేదనుకోండి. ప్రభు అన్నాడు, మీ మధ్య నేను అలాగే చేస్తున్నాను కాబట్టి అగ్ని నేను పుట్టిస్తాను, అగ్ని మిమ్మల్ని కాల్ చేస్తాను అన్నాడు. ఆ వ్యాపారం నిలిచి ఉండదు. అన్యాయంగా సంబంధించింది ఏది కూడా నిలిచి ఉండదు. మన సంపాదన న్యాయానుసారంగా ఉండాలి, మన ప్రవర్తన న్యాయానుసారంగా ఉండాలి, మన మాటలు చెప్పాలి, మనం చూపే ప్రేమ కూడా న్యాయానుసారంగా ఉండాలి, మన కొలతల్లో న్యాయం ఉండాలి, మనం తీర్చే విమర్శలలో కూడా, అనగా తీర్పులో కూడా న్యాయం ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయమును తీర్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఒక విధంగా చెప్తాను, దేవుడు న్యాయవంతుడా కాదా? చాలా మంది ప్రభు నన్ను దీవించడం లేదండి, ప్రభు నన్ను ఆస్వాదించడం లేదండి అని అంటే, నువ్వు నిజంగా భక్తి కలిగి జీవిస్తున్నావా? యోబును దేవుడు దీవించాడు. ఎందుకు దీవించాడు? ఆయన కూడా న్యాయానుసారంగా ప్రవర్తించాడు కదా. అంత మాత్రం కాకుండా ప్రతి దినము కూడా దేవునిని ఆయన సేవించాడు, ప్రతి దినము దేవుని ఆరాధన చేశాడు. ఎందుకు దీవించకూడదు? మనం ప్రార్థన కోడికలకి మనం ఎలా వస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం? కానీ దేవుడు ఏం చేయాలి? దీవించాలి. ఇక దేవుడు దీవించలేదు, నేను నమ్ముకున్నాను, కానీ దేవుడు దీవించలేదు. నమ్ముకున్నావా? నమ్మితే నువ్వు ఆయన అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు న్యాయవంతుడు. నీవు న్యాయాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అలా చేస్తే ప్రభు నిన్ను కాపాడుతాడు, ప్రభు నన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఒక సాధనంగా, ఒక పాత్రగా వాడుకుంటాడు. న్యాయం మూలముగా వచ్చిన రాబడి అది ఎంతో ఉన్నతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, అది నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు తప్పకుండా అటువంటి వ్యక్తిని, కుటుంబాన్ని దీవిస్తాడు, కాపాడుతాడు, ఇంకా సందేహం లేదు. కాబట్టి అన్యాయముగా అన్నడు ప్రవర్తించకూడదు. మనుషులను బట్టి ఏమాత్రము కూడా నీవు ప్రవర్తించకుండా దేవుణ్ణి బట్టి నువ్వు ప్రవర్తించాలి న్యాయంగా. ప్రభుకి స్తోత్రం. అందరూ నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. మనం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. న్యాయానుసారంగా ప్రవర్తించేటట్లుగా, ఎక్కడ ఎటువంటి అన్యాయం జరగకుండా, మన కుటుంబాల్లో కానీ, మన సంఘ సహవాసంలో కానీ, మన యొక్క బంధువుల మధ్య కానీ, సమాజంలో కానీ, మనం చేస్తున్న వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. కొంతమంది బాగా పని చేయించేస్తారు, ఏమి ఇవ్వరు. అది అన్యాయం కదా. న్యాయానుసారంగా ప్రవర్తించాలి. మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన చూపే ప్రేమలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ. అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. న్యాయానుసారంగా ప్రవర్తించినట్టు ఎక్కడైనా సరే ప్రభు, నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నేను కానీ, నా బిడ్డలు కానీ ప్రభు న్యాయముగా ప్రవర్తించుంటే క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర మనం మొరపెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. కొలతలలో కానీ, న్యాయం తీర్చే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, విమర్శ చేసే విషయంలో కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్ క్రైస్ట్. వండర్ఫుల్ గాడ్. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఘనపరుస్తున్నాము నాయన.
ఈ యొక్క మాటలో ప్రతి గుండెల్లో ప్రభు నాటబడి ఫలించినట్టుగా సాధించిన. ఎందుకనగా నువ్వు న్యాయాన్ని కోరుకొనిచున్న దేవుడు కనుక న్యాయవంతుడా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. నాయన ప్రార్థన తక్కువ, ఎక్కువ దీవెన కావాలని కోరుకున్న వారు అనేక మంది ఉంటున్న దినాలలో ఆయన ప్రార్థించిన వారు మాత్రమే న్యాయానుసరంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారని ప్రభు గ్రహించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా నాయన ఎటువంటి అన్యాయము కానీ అక్రమము కానీ ఎవరి జీవితంలో ఏ కుటుంబాల్లో కానీ జరిగి ఉన్న తండ్రి, మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో క్షమించిన ప్రభు పరిశుద్ధాత్మధర ప్రతి ఒక్కరు తాకి నీ సముఖములో నీ ఎదుట ఆయన ప్రతి విషయంలో న్యాయము కలిగి ప్రవర్తించడానికి, న్యాయమును అనుసరించి నడుచున్నట్టుగా సహాయం దయచేయండి. మా దేశంలో జరుగుతున్న ప్రతి అన్యాయము, ప్రతి అక్రమమునైనా, ప్రజల మధ్యలో జరుగుతున్న ప్రతి విధన నాయన అవినీతి దుర్నీతిని నాయన మీరు క్షమించినైనా దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.